డింక్ అలా దరువేయకూడదమ్మా. అయ్యో అలా విజిల్ కూడా వేయకూడదు తల్లి. మరేం చేయొచ్చు? ఇష్టం లేకపోతే పేపర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. పట్టుకో. అయ్య బాబోయ్, ముందే చెప్పాలా? రాసిందేం లేదు కానీ కోపం ఎక్కువ. వెళ్ళు వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు, పరీక్షలు రాయడానికి. చూడు బాబు, ఇది ఎగ్జామినేషన్ హాలు. నేను సినిమా హాల్ అనుకున్నానే. అబ్బా, బయట వాళ్ళు లోపలికి రాకూడదయ్యా. ఏంటి? నేను బయటపడినా? సుబ్బులు చెప్పవే. ఈ అల్లరి పిడుగు నా బావ. కాబోయే మొగుడినని చెప్పు. అప్పుడే పరీక్ష రాసేసావా? అసలు ఈయన రాయనిస్తేగా. ఏంటి నేను రాయనట్లేదా? వీడు రాయించేదేంటి? నువ్వు రాసాయి. అయ్యో అమ్మా, సుబ్బలక్ష్మి, అలా పుస్తకం చూసి రాయకూడదమ్మా. పుస్తకం చూసాక నువ్వు చెప్పావు, ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి? నువ్వు రాయివే. బావా, దీనికి ఆన్సర్ దొరకట్లేదు, వెతికి పెట్టవా? అది తెలిస్తే నీ పక్కన కూర్చుని నేను రాసేవాడిని. ఇదిగో మాస్టారు, ఆన్సర్ ఏంటో చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? చెప్తే దీనికి పని ఉండదు. రామరామా, ఇలా తల్లి, ఇదిగో రాసు. ఇదిగో మాకంత స్వార్థం లేదు. ఇదిగో అమ్మాయిలు, మొదటి ప్రశ్నకు మీకు అందరికి ఆన్సర్ తెలుసా? అయితే రాసుకోండి. ఇదిగో మాస్టారు, అందరికి వినపడేలా పెద్దగా చెప్పు. బావా